నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మనంశం ఆస్తి తగాదాలు, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ 17వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే న్యాయవాది స్వేచ్ఛారక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ జి సుభాష్ చంద్రబోస్ గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. ఆధునిక కాలంలో ఆస్తి వివాదాలు పెరిగాయి. భిన్నత్వంలో ఏకత్వంగా అంతంత మాత్రమైన ఆస్తులతో జీవనయానం సాగించే మన దేశంలో ఆ వివాదాలు మరింత జటిలమవుతున్నాయి. అందుకు తగ్గట్టే చట్టాల్లోనూ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఏ వివాదానికి ఎలాంటి సహాయం పొందాలన్నదే సామాన్యుడి అసలు సమస్య. ఆలస్యంగా అందిన న్యాయము అన్యాయమే అన్నది ప్రాథమిక న్యాయ సూత్రం. తమ తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తులను అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి, మళ్లీ అందులో పెళ్లైన ఆడపిల్లలకు కూడా తమతో పాటుగా ఆస్తులు భాగం ఇవ్వాలని చట్టంలో మార్పులు జరిగాయి. పార్లమెంటులో అలాగే రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో ఆడపిల్లలకు కూడా వారసత్వపు హక్కును కలిగించారు. మన దేశంలో 1882 నాటి ఆస్తి హక్కు చట్టం ఇంకా ఆచరణలోనే ఉంది. పార్లమెంటులో హిందూ సక్సేషన్ చట్టం 1956లో ఆమోదం పొందింది. తరువాత 2005లో హిందూ వారసత్వ చట్టానికి 39వ సవరణ ద్వారా మార్పులు చేశారు. తమ వారసులైన కూతుళ్లకు, కుమారులకు, మనుమళ్లకు, మనుమరాళ్లకు ఎప్పుడైనా దానపత్రంతో వారికి రిజిస్టర్ చేసి ఇవ్వవచ్చు. మన దేశంలోని సుప్రీంకోర్టులో అలాగే రాష్ట్ర హైకోర్టులలో కొన్ని వేల కొద్ది ఆస్తి వివాదాల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇక దిగువ కోర్టులలో అపరిష్కృతంగా దాదాపు 10 లక్షల పెండింగ్ కేసుల్లో సగానికి పైగా ఆస్తి వివాదాలే కావడం గమనార్హం. వ్యవసాయ భూములు, ఇళ్లు, గృహ సముదాయాల్లో ప్లాట్లను కొంటున్నప్పుడు పాటించిన నిబంధనలు, గతంలో జరిగిన లావాదేవీలను తెలుసుకోవాలి. అలాగే స్థిర చరాస్తులను అమ్మాలనుకున్నప్పుడు వాటిపై పూర్తి హక్కులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఎవరికైనా ఎప్పుడైనా విక్రయించడానికి వీలు కలుగుతుంది. అమ్మకందారుడికి, కొనుగోలుదారుడికి మధ్యలో అమ్మకం ఒప్పందం కుదిరినప్పుడే ఇరువురి మధ్య స్థిర చరాస్తుల బదలాయింపునకు అవకాశం ఉంటుంది. వాటిని ఖచ్చితంగా దస్తావేజులపై రాసుకుని రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఇద్దరి మధ్య క్రయ విక్రయాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి అవుతుంది. ఒకవేళ ఇంటి యజమాని తన ఆస్తికి సంబంధించి ఎలాంటి వీలునామా రాయకుండానే అకస్మాత్తుగా మరణిస్తే తన వారసులు ఆస్తిని ఎలా పంచుకోవాలి, భార్య, కుమారుడు, కూతురు ఎవరికి ఏ రకంగా భాగాలు పంచుకోవాలో తెలియని అయోమయ స్థితి. అలాగే వారసులు మైనర్లు అయితే వారికి ఎలాంటి హక్కు ఉంటుంది, ఇలా అనేక సందేహాలు. ఈ నేపథ్యంలో ఆస్తిపరమైన న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అండనిచ్చే చట్టాల గురించి, వాటి ప్రయోజనం పొందేందుకు ఎవరిని ఎలా సంప్రదించాలో న్యాయసేవ అధికార సంస్థ తగు అవగాహనను, న్యాయ సహాయాన్ని అందిస్తోంది. ముందుగా కాల్ అటెండ్ చేద్దామండి. బాలసుబ్రహ్మణ్యం గారు కర్నూలు నుంచి. నమస్తే అండి బాలసుబ్రహ్మణ్యం గారు. హలో బాలసుబ్రహ్మణ్యం గారు. హలో హలో హలో, నేను కలిసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నానండి. చెప్పండి బాలసుబ్రహ్మణ్యం గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి బాలసుబ్రహ్మణ్యం గారు, వినిపిస్తోంది. ఇద్దరు అన్నదమ్ములు 1938వ సంవత్సరంలో హక్కు విడుదల దస్తావేజులో రాసుకున్నారండి. అన్న దత్తుపోయాడు. ఆ నుంచి తమ్ముని భాగానికి వచ్చిన ఆస్తిలో వాళ్ళు వారసులు లేకపోయినా కానీ వాళ్ళు పాస్బుక్ లలో ఎక్కించుకొని అమ్ముకున్నారు. దాన్ని రాబట్టాలంటే ఏమి, ఎట్లా? 1938లో 1938వ సంవత్సరములో. ఓకే, అర్థమైందండి. అదే హక్కు విడుదల దస్తావేజు రాస్తున్నారు. సొంత తండ్రికి తండ్రి ఆస్తిల్నే ఆస్తి పంచుకున్నారు ఆయన దత్తుపోయినా గాని. ఓకే, ఆ నుంచి ఈ సొంతము తమ్మునికి వారసులు ఆడపిల్లలు ఉన్నారు కానీ మగ సంతానం లేదు. మాకు సర్వే నంబర్ తప్పు చేసి వీళ్ళు రిజిస్టర్ చేసినారు. వాళ్ళకు ఉన్న ఆస్తిని రాగబట్టుకోగలుగుతామా లేదా? ఓకే, అర్థమైందండి జడ్జి గారు. ఇప్పుడు మీరు ఎవరి ద్వారా ఆస్తి అంటే, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అన్నారు కదా. అవునండి. వాళ్ళ ఇద్దరిలో ఎవరు దత్తత వెళ్ళిపోయిన అతను అంటే రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా వెళ్ళారా? ఎలా దత్తత ఎలా తీసుకున్నారు? దత్తు రిజిస్టర్ జరిగిందండి. రిజిస్టర్ జరిగింది. ఆయన షేర్ ను వీళ్ళకి వదిలేసుకుంటున్నట్టు కూడా దస్తావేజ్ రాసిచ్చారా? అవును, రాసిచ్చారు. ఇప్పుడు మీ సమస్య ఏంటంటారు? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎవరికి ఆస్తి రావాలంటున్నారు? అవునండి, అది సర్వే నంబరు, పూర్తి నంబరు 4 ఎకరాల 55 సెంట్లు అండి. దత్తుకు పోయిన ఆయనకు 3 ఎకరాలు అని చెప్పి రాశారండి. పోయిన ఆయనకు కూడా ఆస్తి రాశారు దాంట్లో? అవును, క్లియర్ గా రాశారు. ఓకే, అది కూడా హక్కు విడుదల దస్తావేజులో రాశారు. ఓకే, ఇప్పుడు మీరు సర్వే నంబరు ఇవన్నీ తప్పులు అంటున్నారు కాబట్టి ఇప్పుడు వారసులుగా ఉన్న వాళ్ళు అమ్మినారు.
ఎవరి వారసులు అమ్మారు ఇప్పుడు? దత్తత వెళ్ళిన అతని వారసులా? తప్పిపోయిన ఆయన వారసులు. ఓకే. దాన్ని మేము రాబట్టుకోగలుగుతామా లేదా? ఇప్పుడు అది ఎలాగుంటుందంటే మీరు సర్వే నంబర్ అదేదో తప్పులు అంటున్నారు. ఆ సర్వే నంబరు వాటన్నిటికీ మీరు రెవెన్యూ అధికారులను ఆశ్రయించవచ్చు. దాంట్లో ఏమన్నా తప్పులు అవన్నీ ఉంటాయి. అధికారులను ఆశించినాము. రెండోది మీకు ఎందుకంటే 1938 బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి వినండి. 1938 నుంచి ఈ డాక్యుమెంట్స్ అవి అంటున్నారు కాబట్టి మీరు ఒకవేళ మీరు ఎక్కడ ఉంటారు? మీరు కర్నూలు కదా? అవునండి, కర్నూలు. మీరు దగ్గరలో ఉన్న మీ న్యాయసేవ అధికార సంస్థ, అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయసేవ అధికార సంస్థ ఉంటుంది. అక్కడ మీ దస్తావేజులు వెళ్ళి మీకు ఉచితంగా అక్కడ న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము మీకు కరెక్ట్గా సలహా ఇవ్వడం కుదరకపోవచ్చు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూపిస్తే మీకు సరైన న్యాయ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం అండి. కరీంనగర్ నుంచి నర్సయ్య గారు. నర్సయ్య గారు నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. వినోక మండల్ కర్నాటక డిస్ట్రిక్ట్. ఓకే. కొండపాక శివార్లో వినోక మండల రెవెన్యూ కార్యాలయంలో 585 సర్వే నంబరు. నర్సయ్య గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. 580 కొండపాక రెవెన్యూ. ఓకే. 585 సర్వే నంబర్. ఓకే, సమస్య ఏంటి? అలా మా తాతగారు 5 ఎకరా 18 గుంటలు భూమి కొన్నాడు. అది మొత్తం 5 ఎకరాల 34 గుంటలు. ఓకే. యథావిధిగా ఇప్పటి వరకు కూడా పంచాయతీ చేసుకున్నాం. కేసులు అయిన కోర్టులో కేసు వేసిన, కేసు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నా. అయినా నా పైన దొంగతనం కేసు పెట్టిండు ఎస్ఐ గారు. ఆ దొంగతనం పత్రికపోయింది అని నేను హెచ్ఆర్సీ కూడా వేయినా. ఇప్పుడు నాకు మళ్ళా వాళ్ళే ఇప్పుడు 18 గుంటల భూమి ఆక్రమించుకుంటారు మీ దాంట్లో నుంచి. నా దాంట్లోనే. ఇప్పుడు అదే 585 సర్వే నంబరు పక్కా నంబర్ వాళ్ళు కూడా పక్కా నంబర్ లో 2-3 గుంటలు. అయితే ఎకరం దున్నుకుంటాను ఇప్పుడు నేను ఆల్రెడీ. దున్నుకున్నా కూడా పైకి వచ్చి బెదిరించి సవాదేవితో మేము ఏం చేస్తావు, ఎక్కడ చెప్పుకుంటావు, ఏం చేస్తావు, నువ్వు కోర్టు పోతే కోర్టు పోయి ఇంజక్షన్ ఆర్డర్ కూడా చేస్తున్నారు కోర్టు హైదరాబాద్. వాళ్ళకి లేదు, కాగితాలలో కూడా తప్పుడు ఉన్నాయి. నేనేం చేయాలి? తిరిగిన మన మన మానవ హక్కుల సంఘానికి కూడా వస్తే అన్నాడు అంటే వాయిదాలు పెట్టి ఇప్పటికి 5-6 సార్లు పోయి వచ్చిన. ఓకే అండి, అర్థమైంది. నర్సయ్య గారు. సుభాష్ చంద్రబోస్ గారు, ఇప్పుడు మీరు కొన్న భూమికి మీకు రిజిస్ట్రేషన్ ఉంది. రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కానీ లేకపోతే మీరు ఆ భూమి ఆధీనం నుంచి బయటకు పంపించడానికి ఎవరికి హక్కులు లేవు. తర్వాత ఏంటంటే మీరు సివిల్ కోర్టులో ఆల్రెడీ మీకు ఫేవర్లో ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి ఒకవేళ దాన్ని వయలేట్ చేసినా కానీ వాళ్ళ పైన మీరు కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా అదే కోర్టులో దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎవరి దగ్గర పోయి పెట్టాలి మేడం? అదే ఇప్పుడు ఎవరైతే ఏ కోర్టులో అయితే సివిల్ కోర్టులో మీకు కేసు నడుస్తుందో అదే కోర్టులో ఈ రకంగా నా పక్షాన ఇంజంక్షన్ ఉన్న తర్వాత కూడా వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు, నా పొజిషన్ డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి కూడా మీరు మీ సాక్ష్యంతో కోర్టు ముందర పెట్టినట్టయితే కోర్టు వాళ్ళు కాంటెంప్ట్ కింద వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. చర్య తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి తీవ్రతను బట్టి, మీ పైన ఏ రకంగా డిస్టర్బ్ చేశారని తీవ్రతను బట్టి. ఇంకా మీ చెప్పండి. అయితే సార్ మేము కోర్టుకు పోయాను, వాళ్ళు ఏమంటారు కదంటే ఈ పోలీసులు బెదిరించి కేసు పెట్టిరు, ఆ కేసులు అది అన్ని పరిష్కారం కానీ మేము ఏం చెప్తామని కోర్టులో జడ్జి గారు వాళ్ళు పిలుస్తారు, అటెండ్ అవుతాను. లేదు మీరు అట్లా అనడానికి లేదు. ఎందుకంటే ఒకసారి కోర్టులో ఉన్న విషయాన్ని మనం ఎక్కువ ఈ రకంగా చర్చించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ న్యాయస్థానంలో ఉన్న కోర్టులో మీకు ఏదైతే అనుకూలంగా మీకు ఆల్రెడీ ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చిందంటే మీకు ఫేవర్గా ఆర్డర్ ఉన్నట్టే. ఎందుకు ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చింది? మనకు మీకు డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందన్నట్టు మీ హక్కును పరిరక్షించడానికి మీకు ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఒకవేళ పోలీసు వాళ్ళు ఇంటర్ఫియర్ అయినట్టయితే పోలీసు వాళ్ళ పైన మీరు చర్య తీసుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి. మనం కోర్టులోకి వెళ్ళిన తర్వాత మనకు ఏ రకంగా న్యాయం జరగాలనేది మనం దాన్ని పరిగణలోకి తీసుకునే అంశాలు మీరు అక్కడ ప్రస్తావించేది ఉంటుంది. సివిల్ కోర్టు వేరు, క్రిమినల్ కేసులు వేరు. క్రిమినల్ కేసులపైన ఏమైనా మీరు ఎవరైనా ఎస్ఐ గారు కానీ లేకపోతే ఎవరైనా పోలీస్ అధికారి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినట్టయితే వేరే అవతల వ్యక్తులతో మీరు అతను కుమ్మక్కినట్టయితే ఆల్రెడీ హ్యూమన్ రైట్స్లో కేసు ఉందంటున్నారు. హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ కానీ లేకపోతే ఏసీపీ డిఎస్పీ లాంటి వాళ్ళకు విచారణ నిమిత్తం వాళ్ళు ఆదేశించడం జరుగుతుంది. ఆ రిపోర్టును బేస్ చేసుకొని మీకు హ్యూమన్ రైట్స్లో కూడా తప్పకుండా న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఒకేసారి 1-2 వాయిదాల్లో అన్నీ మనకు జరిగిపోవాలి అనుకోవడం కొంచెం కష్టమైన విషయమే. బట్ 2-3 వాయిదాలైనా తప్పకుండా మీ పక్షాన డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీకు హక్కు ఉంది కాబట్టి మీరు అదే భూమిని దున్నుకొని అనుభవిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఒకవేళ డిస్టర్బ్ చేసినట్టయితే మీరు తప్పకుండా వాళ్ళపైన కోర్టు ధిక్కార కేసు కింద కూడా మీరు నమోదు చేయడానికి అవకాశం ఉంది. ఎవరి దగ్గర పోయి సలహా తీసుకుంటూ ఎట్లా అడుగుడు? ఇప్పుడు నర్సయ్య గారు ఇప్పుడు ఆల్రెడీ మీ కోర్టు కేసులో నడుస్తుంది కాబట్టి కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి
మీరు మీ లాయర్ గారిని సంప్రదించి తగు విధంగా ఆయన ఏం చేయాలన్నది మీకు చెప్తారు. మీరు ఆల్రెడీ కోర్టులో పెండింగ్ మ్యాటర్ ఉంది కాబట్టి దీని ఇంకా ఎక్కువ డిస్కషన్ చేయడానికి అవకాశం లేదు. మీరు మీ లాయర్ గారిని సంప్రదించండి. మరి కాల్ తీసుకుందాం అండి. తిరుపతి నుంచి సుందర్రావు గారు. నమస్తే అండి సుందర్రావు గారు, చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి. మా ప్రకాశం జిల్లాలో 3 ఎకరాల 92 సెంట్లు ల్యాండ్ ఉంది మేడం. ఓకే. అది ట్రయల్ కోర్టులో మాకు వ్యతిరేకంగా వచ్చిందని మేము మార్కాపురం ఫస్ట్ అప్పీల్ కోర్టులో అప్పీల్ చేశాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో. ఓకే. అక్కడ మాకు అనుకూలంగా వచ్చింది మేడం తీర్పు. అసలు ఈ 3 ఎకరాల 92 సెంట్లు అది మీ పేరు మీదే ఉందండి? మా భార్య పేరు మీద ఉంది మేడం. వాళ్ళ ఫాదరు ఆమెకి పసుపు కుంకాల కింద ఇచ్చినాడు. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దాయాదులు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఇది మాకు చెందుతుంది అని అగ్రిమెంట్ అయితే కాలేదు అగ్రిమెంట్. అయితే వాళ్ళు అగ్రిమెంట్ ఉంది కాబట్టి మాదని, రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మాదని మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. అయితే అగ్రిమెంట్ అంటే ఏం అగ్రిమెంట్ అండి? అదే అంటే పొలం వాళ్ళకి అమ్ముతున్నట్టు కొంత అడ్వాన్స్ తీసుకున్నట్టు సృష్టించారు, రాసి ఇవ్వలేదు, వాళ్ళే సృష్టించుకున్నారనమాట. వాళ్ళు కౌలుకు తీసుకున్నారు, కౌలుకు తీసుకొని భూమి ఎట్లయినా కాజేయాలని అగ్రిమెంట్ సృష్టించారు. సృష్టించి వాళ్ళు కోర్టులో కేసేస్తారు. మా అగ్రిమెంట్ ఉందని వాళ్ళు, రిజిస్ట్రేషన్ ఉందని మేము. ట్రయల్ కోర్టు వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. మేము ఫర్దర్ ఫస్ట్ అప్పీల్ మార్కాపురంలో వేసాం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే పొజిషన్ ఫాలోస్ టైటిల్, ఇది అగ్రిమెంట్ చెల్లదు, తర్వాత రిజిస్ట్రేషన్ చెల్లుతుంది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో అప్పటి నుంచి రెవెన్యూ రికార్డులో మా భార్య పేరు ఉండాలి అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది మేడం. ఓకే. ఇప్పుడు ట్రయల్ కోర్టులో మాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఈపీ వేయమన్నారు. ఈపీ వేసాము. ఈపీ వేస్తే అది 2009 లో వేసాం మేడం, 2010 లో వేసాం మేడం ఈపీ. అది వాయిదాల మీద వాయిదాలు పడతానే ఉంది మేడం. అది 2 రోజులకి 3 రోజులకి వాయిదాలు వేస్తానే ఉన్నారు. ఇంతవరకు దానికి ఈపీ ఏమీ సెటిల్ చేయలేదు. అది ఎట్లా మేడం? అది మాకు స్వాధీనం చేయాలంటే తొందరగా ఎట్లా? 7 years అయిపోయింది ఆల్రెడీ. ఓకే జడ్జి గారు, ఇప్పుడు మీరు ఆల్రెడీ కోర్టులో ఈపీ వేస్తున్నారు. అవును సార్. ఈపీ వేశారు కాబట్టి మీ లాయర్ గారిని సంప్రదించి అంతే ఏ స్టేజ్ లో ఉందో చూడండి. ఈపీ అంటే స్వాధీనం కోసం మీరు మీ పొజిషన్ కోసం వేశారా? ఈపీ ఎందుకు వేశారు? మళ్ళీ మీ స్వాధీనంలోకి తీసుకోవడానికి భూమిని కదా. అవును సార్, స్వాధీనం తీసుకోవడానికి. దానికి ఎందుకంటే కోర్టు ప్రొసీజర్ ప్రకారం వెళ్లాల్సి వస్తుంది. దీంట్లో ఆల్రెడీ ఈపీ మీరు కోర్టులో వేశారు కాబట్టి మీ లాయర్ గారు ఉన్నారు కదా, మీ లాయర్ గారిని సంప్రదించి ఈ స్టేజ్ ఏందో చూసుకోండి మీరు ఒకసారి. ఎందుకంటే ఎందుకు డిలే అవుతుంది అన్నదానికి, ఎందుకంటే 2010 ఈపీ అని అంటే ఇంతవరకు అయిపోయి ఉండాలి, కాలేదు అని అంటే దీనికి డిలే గల కారణాలు ఏంటి అన్నది మీ లాయర్ గారే మీకు చెప్పగలుగుతారు. కాబట్టి ఒక్కసారి మీరు ఒకసారి దాంట్లో పర్సూ చేసుకోండి. ఒకసారి మీ లాయర్ గారితో కోర్టులో రికార్డు ఎందువల్ల డిలే అవుతుంది. ఇంత డిలే అయ్యే అవకాశం ఉండదు మామూలుగా. ఒకసారి చూసుకోండి మీరు. ఎందుకంటే కోర్టు అప్పీల్లో మీకు అనుకూలంగా వచ్చిన తర్వాత మీరు పొజిషన్ కోసం వేశారు కాబట్టి అది ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది. ఈపీలో ప్రొసీజర్ ఫాలో అవ్వకుంటూ ఎలా ఉంటుందంటే మీకు స్వాధీనంలోకి రావడానికి వారంటీ ఇవ్వడము, మీకు స్వాధీనంలోకి ఇవ్వడం, ఇవన్నీ ఉంటాయి. సో ఎందుకు డిలే అవుతుంది అన్నది ఒక్కసారి మీ లాయర్ గారిని అడిగి మీరు అక్కడ పర్సూ చేసుకోండి మీరు కోర్టులో. అలాగే సార్. ఇంకోటి సార్ చెప్పండి. వాళ్ళు మామూలుగా డబ్బులు కట్టేస్తున్నారు సార్, వాయిదాకి. పెనాల్టీ ఎంత వేస్తున్నారు? 20 రూపాయలు 50 రూపాయలు అది కట్టేస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడతానే ఉన్నాయి సార్. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అట్లా వాయిదాలు వేస్తానే ఉన్నారు. సరే సార్, ఇప్పుడు మీ అంటే ప్రాసెస్ అయితే కోర్టులో స్టార్ట్ అయింది కాబట్టి అంటే కోర్టు ఒక్కొక్కసారి వాళ్ళకు కౌంటర్లు కానీ వాళ్ళ జవాబు కానీ అటువంటి ఏమైనా వెయిట్ కోసమన్నా టైం అలా ఇస్తూ ఉంటుంది. కానీ ఇంత డిలే జరగడానికి కోసం ఒక్కసారి మీరు అక్కడ పర్సూ చేసుకొని మీ అడ్వకేట్ ద్వారా చూసుకొని ఒక్కసారి వెరిఫై చేసుకోండి మీరు. అలాగే సార్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. తిరుపతి నుంచి హరిప్రకాష్ గారు. నమస్తే అండి హరిప్రకాష్ గారు, చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, మా ప్రాపర్టీకి సంబంధించి మా నాన్నగారిది మా అమ్మగారిది ఇద్దరు కూడా ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది. ఓకే, చెప్పండి. వారు చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులను ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తం ఆస్తి మొత్తం వాళ్ళు కాజేయడం జరిగింది. మాకు సంబంధించి ఎలాంటి పేపర్స్ కూడా మా దగ్గర లేవు మేడం. టోటల్ వాళ్ళు ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు మొత్తం అన్ని వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకోవడం. మాకు అసలు మా వాటాలు ఏమున్నాయి కూడా మాకు ఎలాంటి ఇది లేదు. మేము చాలా వరకు మీడియేషన్ ద్వారా కూడా చాలా మందిని వాళ్ళ దగ్గర పంపించడం జరిగింది.
వాళ్ళు మా పేపర్స్ కూడా మాకు ఇవ్వట్లేదు, మా ఆస్తి విలువలు ఏంటి, మా పరిస్థితి ఏమిటి కూడా మాకు తెలియట్లేదు. దీన్ని మేము వాళ్ళ దగ్గర నుంచి మా పేపర్స్ తెప్పించుకోవాలంటే ఎలా మార్గం ఎలాగమ్మా? ఆస్తి మీ నాన్నగారి స్వార్జితం అండి? నా అమ్మ నాన్న ఇద్దరు లేదు మేడం, ఇద్దరు చనిపోయారు. ఎవరు పూర్వీకుల నుంచి వచ్చిందా? ఈ ఆస్తి మీకు ఎలా వచ్చింది? మీ నాన్నగారికి ఆస్తి ఎలా వచ్చింది? ఉంది మేడం, మా అమ్మగారు ఆస్తి ఉంది. అమ్మగారు ఆస్తి సంబంధించి వీలునామా రాసి ఉన్నారు. మీ అమ్మగారు ఆస్తి అది? అమ్మగారు ఆస్తి కొద్దిగా ఉంది సార్, నాన్నగారు ఆస్తి కొద్దిగా ఉంది. ఓకే. ఈ నాన్నగారు ఆస్తి సంబంధించి పేపర్స్ ఎలాంటి పరిస్థితుల్లో మాకు ఎక్కడున్నాయి ఏమని కూడా మాకు తెలియదు. ఇప్పుడు మీ నాన్నగారు ఆయన జీవిత కాలంలో ఆయన సంపాదించిన ఆస్తి అంటారా ఇది? అవును సార్, అవును సార్. ఆయన సంపాదించిన తాత ముత్తాతల ఆస్తులు మాకేం లేవు సార్. ఓకే. మీ నాన్నగారు ఇప్పుడు మీ అమ్మగారు సంపాదించిన ఆస్తి కొంతుంది, మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి కొంతుంది. అవును సార్. ఇప్పుడు మీ అమ్మగారు వీలునామా ఎవరి పేరున రాశారు? వీలునామాలో మాకు మేము మొత్తం 5 అయితే దాంట్లో 4 రాస్తున్నారండి. 2 ఆడబిడ్డలు 2కి, మగబిడ్డలు 2కి రాస్తున్నారు. అందులో నాకు ఒక పోర్షన్ ఇచ్చారు. నా పోర్షన్ లో నేను బాడీకి ఎవరిని ఇచ్చుకోవాలన్నా కూడా వీళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు ఎవరిని. ఓకే. ఇంటికి తాళాలు వేసేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, బాడీకి ఉండనివ్వకుండా వాళ్ళు పంపించేయడం. ఇప్పుడు నేను దాన్ని సేల్స్ పెట్టున్నానండి, సేల్స్ పెట్టినా కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అయితే ఇప్పుడు మీకు ఈ వీలునామా ప్రకారము 4కి రాసిచ్చిన మీ వాటా మీకు కావాలని చెప్పేసి మీరు కోర్టులో దావా వేయొచ్చు. ఈ వీలునామా ప్రకారం నాకు ఇందులో ఇప్పుడు ఆ 4కి రాసింది అంటున్నారు కదా? అవును సార్. మీకు దాంట్లో 4వ భాగం వస్తుంది. అవును సార్. ఇది అమ్మగారు ఆస్తి సంబంధించి అదే చెప్తున్నాను, మీ అమ్మగారు ఆస్తిలో ఈ 4వ భాగము మీకు రావాలని చెప్పేసి మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు. మీ పోర్షన్ ఎక్కడదన్నది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మీరు దాన్ని బాడెక్కించుకోవచ్చు, లేకపోతే అమ్ముకోవచ్చు, మీరు అలా చేయొచ్చు. రెండోది, మీ నాన్నగారికి సంబంధించిన ఆస్తికి సంబంధించి ఆయన ఏమన్నా వీలునామా రాశారా? ఆయన వీలునామా రాయడానికి అవకాశం లేదు సార్, ఆయన చనిపోయి 11 సంవత్సరాలు అయింది. చెప్తున్నాను, ఇప్పుడు మీ నాన్నగారు కానీ వీలునామా రాయకపోతే మీ నాన్నగారి ఆస్తిలో మీ 5 పిల్లలు అంటున్నారు కదా, 5కి సమాన వాటా వస్తుంది. అవును సార్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు వీలునామా ప్రకారం ఆడబిడ్డలకి ఇచ్చిన ఆస్తి వాళ్ళు తీసేసుకొని మిగతాటివి ఏమున్నాయో అవి అందరికి ఈక్వల్ షేర్ చేసుకుందామన్నా కూడా చర్చలకు రావట్లేదు. మా మీదే వాళ్ళు పోలీస్ కేసు పెట్టి మా వల్ల ప్రాణహాని ఉందన్నట్టుగా. అదే ఇప్పుడు మీకున్న ఆప్షన్స్ ఏంటంటే, మీరు మీ అమ్మగారు రాసిన వీలునామా ప్రకారము 1/4 భాగం మీకు రావాలని చెప్పేసి దావా వేసుకోవడము, మీ నాన్నగారు ఆస్తిలో కూడా మీకు వాటా వస్తుంది కాబట్టి దానికి మీరు ఈ పార్టీషన్ సూట్ ఒకటి వేసుకోవచ్చు. పార్టీషన్ సూట్ వేసుకుంటే వాళ్ళు పార్టీలు వస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమన్నా వాళ్ళ వైపు ఉంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇద్దరి తీసుకున్న తర్వాత మీకు ఎంత వాటా చట్ట ప్రకారం మీకు ఎంత వాటా రావాలో ఆ వాటా మీకు చెందజేయడం జరుగుతుంది కోర్టు ద్వారా. సార్ అంటే ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలాగా సార్? అంటే మా దగ్గర అంటే ఎవిడెన్స్ లేవు. ఎవిడెన్స్ అంటే మీరు డాక్యుమెంట్స్, ఇప్పుడు మీ నాన్నగారికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు దాన్ని సర్టిఫైడ్కి, ఇప్పుడు మీ నాన్నగారు స్వార్జితం అంటున్నారు, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, రెవెన్యూ ఆఫీస్లో ఎక్కడో ఒక దగ్గర రికార్డు ఉంటుంది కదా సార్. ఆ రికార్డును మీరు తీసుకొని ఆ రికార్డును బేస్ చేసుకొని అడ్వకేట్ ద్వారా మీరు పార్టీషన్ కోసం దావా వేయచ్చు. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి డూప్లికేట్ అప్లై చేయమంటారా? ఆ డూప్లికేట్ తీసుకోవచ్చు మీరు. మీకు సర్టిఫైడ్ కాపీ అని ఇస్తారు, దాని కాపీ ఇస్తారు, ఆ కాపీ ప్రకారం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సంబంధించినవన్నీ కూడా మీ సేవలో కూడా మనం అప్లై చేస్తే మనకు మీ సేవలో కూడా సర్టిఫైడ్ కాపీస్ వస్తున్నాయి ఇప్పుడు. ఓకే సార్. ఓకే సార్. ఆదిలాబాద్ నుంచి సుకుమార్ గారు. నమస్తే అండి సుకుమార్ గారు, చెప్పండి. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, అయితే మా తాతయ్య పేరు మీద 3 ఎకరాల 28 గుంటలు ల్యాండ్ ఉంది మేడం. చెప్పండి. అయితే ఆ ల్యాండ్ మాకు 1975 నుండి 2030 వరకు మా పేరు మీద ఉంది. ఆ తర్వాత మీ సేవలో పాహాన్ని తీస్తే 2014లో వేరే వాళ్ళ పాహాన్ని వెళ్ళింది. ఎలా జరిగిందో కారణం ఏంటో తెలుస్తలేదు. కాకపోతే ఎంఆర్ఓ, ఆర్డీఓ ఆఫీస్ అడిగితే మీరే వేసిరని అంటారు. కాకపోతే మేమైతే ల్యాండ్ అస్సలు అమ్మలేదు మేడం. ఇప్పుడు ఆ భూమి మీ చేతుల్లోనే ఉందా? అవును మేడం, 1975 నుండి 2000. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మీదకి పహాని వెళ్ళింది అంటున్నారు కదా మీరు. ఇప్పుడు వాళ్ళు వచ్చేమన్నా సాగు చేసుకుంటున్నారు ఆ భూమిని? లేదు కదా. లేదు మేడం. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు. అంటే ఇప్పుడు మాన్యువల్ డాక్యుమెంట్ నుంచి కొన్నిసార్లు ఇప్పుడు ఆధునికరణ పద్ధతిలో కంప్యూటరైజ్ చేస్తున్న క్రమంలో కొన్నిసార్లు మిస్టేక్ జరిగి ఉండొచ్చు. ఓవర్ సైట్లో లేకపోతే వర్క్ ప్రెషర్, ఎందుకంటే కొంత ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తుంటారు కాబట్టి ఆ తొందరపాట్లో ఏదో జరిగి ఉండొచ్చు. కాకపోతే దాన్ని రెక్టిఫై అట్లాగే మనం నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులకు మీరు ఒక దరఖాస్తు పెట్టేసి, అది మీకు తరాల నుంచి వస్తున్న ఆస్తి, మీ తాతకు వాళ్ళ అనువంశికంగా వస్తున్నటువంటి ఆస్తి అది కాబట్టి మీరు ఒక దరఖాస్తు రాసి, మా తాతగారి ఆస్తి ఈ రకంగా మాకు వచ్చేసింది, మేమే సాగు చేసుకుంటున్నాం, మేమే స్వాధీనంలో ఉన్నాము,
కాబట్టి ఎందుకు ఈ రకంగా కంప్యూటరైజ్ డాక్యుమెంట్లో ఆన్లైన్లో ఇట్లా వస్తుందని చెప్పేసి ఈ వచ్చిన కాపీని కూడా వాళ్ళకి జతపరచండి. ఇంతకుముందు మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ను కూడా 2 జతపరిచి వాళ్ళకు ఒకటి దరఖాస్తు చేయండి. దరఖాస్తు చేసి ఈ రకంగా ఉంది, దీన్ని మీరు మీ రికార్డులో మళ్ళీ దీన్ని తర్జుమా చేయండి అని చెప్పేసి ఒకటి మీరు అభ్యర్థించండి. అక్కడ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే మీరు సంబంధిత మీకు దగ్గరలో ఉన్నటువంటి కోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, అంటే న్యాయ సేవాధికార సంస్థ, వాళ్ళకి మీరు దరఖాస్తు పెట్టుకున్నట్టయితే వాళ్ళు ప్రీ లిటిగేషన్ కేసు పిఎల్సీ అని రిజిస్టర్ చేస్తారు. చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ కి వాళ్ళకి సమన్ చేస్తారు, నోటీస్ ఇస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా మేము మీతో మాట్లాడినంత నిర్లక్ష్యంగా ఒక అధికార అంటే న్యాయపరంగా నడుస్తున్నటువంటి న్యాయ సేవాధికార సంస్థ దగ్గరికి వచ్చినప్పుడు అంత నిర్లక్ష్యంగా వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదు. తప్పకుండా ఒక టైం ఫిక్స్ చేసి ఆ టైం లోపల మీ డాక్యుమెంట్ ఏదైతే ఆన్లైన్లో జరిగిన మిస్టేక్ని వాళ్ళు తప్పకుండా మళ్ళీ రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. దీన్ని వీలైనంత తొందరగా మీరు రెక్టిఫై చేయించుకోండి, మీకు ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరో కాల్ తీసుకుందామండి. గుంటూరు నుంచి సుబ్బారావు గారు. నమస్తే అండి సుబ్బారావు గారు. నమస్తే అండి, చెప్పండి. మా మామగారికి వచ్చేసి 4 ఆడపిల్లలు 3 మగపిల్లలు అండి. ఓకే. ఆయన వచ్చేసి చనిపోయారండి. చనిపోతే అంతకుముందు ఆయన పోషణ నిమిత్తంగా మేము డబ్బులు ఇచ్చామండి, బయట ఇప్పించాము ఆయనకి. ఇప్పిస్తే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులను అడిగితే మీకేం సంబంధం లేదు, మమ్మల్ని అడిగలేదు అన్నారండి. ఇప్పుడు మీకేం రావంటున్నారండి. ఓకే. ఇప్పుడు ఆ ఇల్లు మాత్రం ఎవరి పేరు మేము రాయలేదండి ఆయన. మరి ఎట్లా ప్రొసీజర్ ఎట్లా అనేది జడ్జి గారు. ఇప్పుడు మీ మామగారు చనిపోయినారంటున్నారు కదా, మీ మామగారు ఈ ఇల్లు అయితే ఇల్లు ఒకటే ఉందా, ఆస్తి ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా ఆయనకు? ఇల్లు ఒకటే ఉందండి. ఇల్లు ఒకటి ఉంది కదా. ఇల్లు ఆయన కొన్నారా లేకపోతే ఆయనకు అనువంశికంగా వచ్చిన ఇల్లా? కొన్నారండి. ఆయన కొన్న ఇల్లు కదా. ఆయన వీలునామా లాంటిది ఏమన్నా రాశారా ఆయన చనిపోయే ముందర? ఎవరికి రాయలేదండి. వీలునామా రాయలేదు కాబట్టి మీ మామగారి ఆస్తిలో ఆయనకు సంబంధించిన పిల్లలందరికీ కూడా సమాన వాటా వస్తుంది. కాబట్టి మీరు ఇంకా ఆ డబ్బులు ఏదైతే ఆయనకి ఇప్పించారన్న దానికి ఎటువంటి రుజువులు లేవని మీరే అంటున్నారు. మామూలుగా ప్రామిసరీ నోట్లు ఉన్నాయంటే. ప్రామిసరీ నోట్లు ఉంటే ఆ ప్రామిసరీ నోటు ఇప్పుడు మీ మామగారు రాసిచ్చారా? ప్రామిసరీ నోటు మీ మామగారు ఎవరికి రాసిచ్చారా ప్రామిసరీ నోటు? డబ్బులు ఇచ్చిన వాళ్ళకి రాసిచ్చారండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి రాసిస్తే ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీ మామగారి ఆస్తి వాళ్ళ పిల్లలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ పిల్లల పైన ఆయన దావా వేసుకొని ఆ డబ్బులను రాబట్టుకోవచ్చు. ఆయన ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ ప్రామిసరీ నోటు బేస్ చేసుకొని మీ మామగారి పిల్లలు ఇంక్లూడింగ్ మీ భార్య ఒకరు కదా, అందరిపైన వస్తుంది. ఎందుకంటే ఆయన ఆస్తిలో వీళ్ళందరికీ భాగం ఉంటుంది కాబట్టి ఆయన అప్పుల్లో కూడా ఆ ఆస్తి ద్వారా వాళ్ళు చెల్లించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇంకా ఈ ఆస్తికి సంబంధించి వస్తే మీ ఆయన పిల్లలందరికి కూడా కొడుకులు కూతుర్లు అందరికి కూడా సమాన వాటా వస్తుంది. ఓకే. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. శ్రీకాకుళం నుంచి దుర్గారావు గారు. నమస్తే అండి దుర్గారావు గారు. నమస్తే మేడం. చెప్పండి. హలో. నమస్తే మేడం. చెప్పండి దుర్గారావు గారు. మేడం మేము 4 అన్నదమ్ములు అండి. ఓకే. ఎదురు అక్క చెల్లెలు మేడం. అయితే ఇప్పుడు మా నాన్నగారు ఆస్తి అనేది ల్యాండ్ ఉన్నాయి మేడం. ఓకే. వాళ్ళ ల్యాండ్ అనేది ఇప్పుడు మా 4 అక్క చెల్లెలకు కూడా కాకుండా వాళ్ళు అంటే ఒకరికి రాశారు మేడం నాన్నగారు. ఓకే. ఎవరికి రాశారు? అంటే ఒక అబ్బాయి అంటే 2వ అబ్బాయి గారికి రాశారు మేడం. అది దాని గురించి మాకేమైనా అంటే మేము ఆస్తి విషయంలో మేమేమైనా ఫైట్ చేస్తే వస్తుందో లేకపోతే లేదా ఏమిటి విషయం అనేసి మేడం. అవును మేడం. ఆ ఆస్తి మీ నాన్నగారి స్వార్జితమా? స్వార్జితమే సార్. ఆయన కొన్నారా? ఆయన జీవిత కాలంలో ఆయన కొంటే ఆయన గాని వీలునామా ద్వారా మీరు 2వ కొడుకు రాశారంటున్నారు కదా. అవునండి. కాబట్టి మిగతా వాళ్లకు ఆస్తిలో వాటా వచ్చే అవకాశం లేదండి. సార్ ఒక్క విషయం సార్, అంటే ఇప్పుడు అందరూ ఉంటుండగా రాశారు కానీ అంటే ఇప్పుడు మా సంతకాలు కూడా అసలు వాళ్ళు తీసుకోలేదు, మాకు తెలియకుండా రాయించుకున్నారు సార్. ఒకటి సంతకాలు అక్కర్లేదు, ఎందుకంటే ఆయన స్వార్జితమైన ఆస్తి కాబట్టి ఆయన జీవిత కాలంలో ఆయన ఎవరికైనా చేయొచ్చు. ఆయన ఒకవేళ ఎటువంటి వీలునామా రాయకుండా కానీ చనిపోతే ఆ ఆస్తి ఆయన జీవిత కాలంలో వేరే వాళ్ళకి ఎవరికి కూడా రాయకుండా వెళ్ళిపోతే అప్పుడు ఆయన సంతానం మొత్తం అందరికి కూడా సమాన వాటా వస్తుంది. కానీ ఆయన జీవిత కాలంలో 2వ కొడుకు రాశారు కాబట్టి ఎటువంటి దస్తావేజ్ ద్వారా రాశారు ఆయన? హలో, కట్ అయినట్టుందండి. మరో కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి మోహన్ రెడ్డి గారు, చెప్పండి.
మేడం గారు, యాక్చువల్గా ఇది మాది హౌస్ అండి ఈ విలేజ్ లో. ఓకే. సో అయితే ఏంటంటే హౌస్ ఎన్నమాలే మాకు, మా హౌస్ చుట్టూ ఒక 3 రోడ్లు ఉన్నాయండి. మా ఇంటి పక్కన వాళ్ళకి ఎనమాల స్థలం ఉంది వాళ్ళది. సో అయితే ఏంటంటే ఇది మా ఇంటికి ఎనమాల ఉన్నది జాయింట్ గల్లీ బజార్ అండి. వెనక మా తాతల నాడు వాళ్ళు పార్టీషన్ చేసుకుని దాచుకున్న బజార్ అది. ఓకే. అయితే దాంట్లో ఒకళ్ళ వాటా పక్కన మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు కొనుక్కున్నారు. అయితే ఇది 3 బజార్లు 2 బజార్లు పంచాయతీకి రాసాము. మాకు ఎనమాల ఉన్న బజార్ పంచాయతీకి రాయలేదండి. ఆ ఎనమాల ఉన్న బజార్ ఏమో ఇప్పుడు నడవడానికి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఆ పక్కన 2 బజార్లు పంచాయతీకి రాసి ఉన్నాయి వాళ్ళకి. ఈ ఎనమాల ఉన్న బజార్ ఏమో పంచాయతీకి రాయలేదు. అయితే ఇద్దరికి హక్కు ఉంది దాంట్లో. హక్కు ఉంది కానీ మమ్మల్ని వెళ్ళడానికి అంటే మీ సగం ఉంది, మా సగం మేము వాడుకుంటాం అంటున్నారు. సో ఇప్పుడు మమ్మల్ని వెళ్ళడానికి ఇబ్బంది పెడుతున్నారు. అంటే దానికి ముందు ఉన్నదేమో మాది ఇంటి స్థలం ఉందండి. ఆ బజార్ కాక దాని ముందు మా ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూడా మాకు యాక్చువల్ గా దాంట్లో లింకులతో సహా రాసిందండి. చుట్టూ ఆ ఇంటికి హద్దులు లింకులతో సహా ఇన్ని లింకులు అని రాసి ఉంది. ఆ లింకులు పోగా ఎనమాల 4 గజాల బజార్ ఉండిద్దండి. ఆ 4 గజాల బజార్కి ఎనమాల వాళ్ళ స్థలం ఉందండి. సో ఇప్పుడు దానికి మేము వాళ్ళు ఏంటంటే మాది బజార్లో సగం ఉంది, మాది మేము తీసుకుంటాం అంటారు. సో దానికి ఎటువంటి మనం ప్రొసీడింగ్స్ కి వెళ్తానికి బాగుంటుంది. ఓకే, ఇది ఊర్లో ఉండే చిన్న చిన్న సందు మార్గాల డిస్ప్యూట్. ఇది మీ ఇద్దరికే కాదు, నడిచే సందు ఉన్నప్పుడు గ్రామస్తులందరూ కూడా అందరూ ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉండేది. ఎందుకంటే మన హైదరాబాద్లో అంటే పెద్ద పెద్ద నగరాల్లో లాగా విస్తారమైన రోడ్లు ఉండకపోవచ్చు. విలేజ్లో చిన్న చిన్న వేరే వీధిలోకి వెళ్ళడానికి చిన్న చిన్న గల్లీ లాంటి సందులు ఉంటాయి. అలాంటివి అందరూ అనుభవించడానికి ఉంటాయి. గ్రామ కంటకు చెందినటువంటివి. ఇలాంటి డిస్ప్యూట్ ఉన్నప్పుడు మీరు స్థానికంగా ఉండే తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి మీరు ఒక దరఖాస్తు పెట్టి ఎజమెంట్ రైట్స్ అని ఉంటాయి అంటే అనుభవ హక్కులు మీకే కాదు మీ పక్క వాళ్ళకు ఉంటాయి, ఊర్లో ఉన్న అందరికి ఉంటాయి, బయట నుంచి వచ్చిన ఊర్లోకి వచ్చిన కొత్త వ్యక్తులకు కూడా ఉంటాయి. అది అనుభవించడానికి మీరు వాడుకోవడానికి అందరికీ ఉంటాయి. బట్ నాది అని క్లెయిమ్ చేసుకోవడానికి మాత్రం ఎవరికి హక్కు ఉండదు. దాన్ని నడవచ్చు, అందరూ వాడుకోవచ్చు. కానీ నాది అని రాసుకోవడానికి, మీరు నడవద్దు అని చెప్పడానికి, లేకపోతే ఆ వైపు రావద్దు అనడానికి మాత్రం ఎవరికి హక్కు లేదు. ఇది చిలికి గాలివాన కాకుండా మీరు ఒక దరఖాస్తు ద్వారా మీరు తప్పకుండా దీన్ని పరిష్కారం చేసుకోండి. ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళకి అక్కడే ఉండి వాళ్ళకు ఆ స్థానికంగా వాళ్ళు వచ్చేసి స్పాట్ పైకి వచ్చేసి వాళ్ళకి న్యాయపరంగా ఎవరికి ఏ రకమైన హక్కులు ఉంటాయి అనేది విశదీకరించడం జరుగుతుంది. జరిగిన తర్వాత మీరు బౌండరీ ఫిక్స్ చేసుకోండి. ఇట్లాగా ఓపెన్గా పెట్టుకుంటే ఇది నా వాకిలి, అది నీ వాకిలి, ఇదే గొడవలకు అంటే ఓవర్ ర్యాప్ అయిపోవడం జరుగుతుంది. బౌండరీస్ ఫిక్స్ చేసుకుంటే మీ బౌండరీ, మీ హద్దులు మీకుంటాయి, వాళ్ళ హద్దులు వాళ్ళకు ఉంటాయి. మధ్యలో మిగిలింది మాత్రం మొత్తం ప్రజల సమిష్టిగా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. జడ్జి గారు, అలాగే తండ్రి నుంచి వారసులకు ఆస్తులు బదలాయింపు ప్రక్రియ అసలు ఎలా జరుగుతుందంటే? అంటే ఇందులో ఆస్తులు అన్నవి 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు స్వార్జితం ఒకటి ఉంటుంది, అనువంశికంగా వచ్చే ఆస్తి ఒకటి ఉంటుంది. ఒకవేళ స్వార్జితం ఆస్తి అనుకోండి, తండ్రి నుంచి, తండ్రి జీవిత కాలంలో ఆయన ఎవరికి ఎటువంటి వీలునామా కానీ రిజిస్టర్ గారు కానీ ఏ విధంగా దఖలుపరచకపోతే వారసులకు అందరికి కూడా సమాన హక్కు వస్తుంది. అదేవిధంగా ఒకవేళ అనువంశికమైన ఆస్తి అనుకోండి, అనువంశికమైన ఆస్తిలో వాటాలు తండ్రి వీలునామా రాయడానికి లేదు, వీలునామా రాసినా రాయకపోయినా ఆస్తి మన హిందూ వారసత్వ చట్టం ప్రకారము ఆస్తి బదలాయింపు చేసుకుంటుంది. అదే విధంగా వచ్చేసరికి ముస్లిమ్స్ వచ్చేసరికి ఇంకో రకంగా ఉంటుంది. ఈ ముస్లిమ్స్ లో వచ్చేసరికి ఆస్తి అన్నది ఇక్కడ మనకు వారసత్వ ఆస్తి అన్న కాన్సెప్ట్ లేదు అక్కడ. అందులో ఏంటంటే ఆస్తి ఒకవేళ అతని పేరు మీద వచ్చింది అనుకుంటే అతను బతికున్నంత వరకు అతనికి అబ్సల్యూట్ ప్రాపర్టీ, అది ఆయనకు స్వంత ఆస్తి కిందనే మనము ఆయన ఆ ప్రాపర్టీని ఆయన జీవితకాలంలో ఎవరికైనా ఇచ్చేయచ్చు. ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే సక్సెషన్ స్టార్ట్ అవుతుంది. చనిపోయిన తర్వాత అక్కడ ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఏంటుందంటే అబ్బాయిలకేమో 2 వాటాలు, అమ్మాయి అయితే 1 వాటా వస్తుంది. అదేవిధంగా మన హిందూ లా వచ్చేసరికి అబ్బాయిలు అమ్మాయిలు సమాన వాటా వస్తుంది. ఇక్కడ ఆ 2 చనిపోయేంతక ఉన్న ముందు అతను గిఫ్ట్ ద్వారా ఎవరికైనా చేశాడు అనుకోండి, మిగతా వాళ్ళకి వారసులకు రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం ఆస్తి తగాదాలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.